ఇప్పుడు వస్తాయి ఎన్నికలు, అప్పుడు వస్తాయి ఎన్నికలు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. కానీ అంత సులభంగా జరుగుతుందనేది తెలియదు. సార్ మళ్ళీ ట్రంప్ ఇజ్రాయెల్ వేషాలు, యుద్ధంలో మాట మార్చిన ట్రంప్, యుద్ధం ఇంకా ఆగదా? నిజంగా ఇది పెద్ద విషయం. ఎందుకంటే ట్రంప్ నేను భారత రెండు అణుయుద్ధాలు ఆపాను, భారత పాకిస్తాన్ ఆపాను, ఇరాక్ ఇజ్రాయిల్ ఆపాను, ఇరాన్ ఇజ్రాయిల్ ఆపానని క్లెయిమ్ చేశాడు. కానీ మీరు చూడండి తమాషా, ఈరోజు ఇరాన్ మత నాయకుడు ఖమైనీ సగర్వంగా ప్రకటించాడు, నన్ను ఏదో అంతం చేస్తామన్నారు, నా దేశాన్ని నలిపేస్తామన్నారు, నేను బ్రహ్మాండంగా సజీవంగా ఉన్నాను, తిరిగి వచ్చాడు కూడా, తిరిగి వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇదంతా వాటి కపట నాటకం, వాళ్ళు మమ్మల్ని చేసింది ఏమీ లేదు, మేము చావు దెబ్బ తీసాము, మేము చావు దెబ్బ తీసాం కాబట్టి ఈ సంధి కాల్పుల విరమణ నాటకం ఆడారు, మేము ఎవరికి తల వంచే ప్రశ్న లేదు, దెబ్బకు దెబ్బ మేము తీయడానికి సిద్ధంగా ఉన్నామని ఖొమైనీ ప్రకటించాడు. ఖచ్చితంగా ఖొమైనీ ప్రకటన రాబోతుంది, ప్రపంచం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందని తెలుసు. కాబట్టి దానికంటే ముందు నిన్న రాత్రి నుంచి ట్రంప్ అమెరికా పాలనా యంత్రాంగం మరో దాడికి అవకాశం ఉంది అని ఒక వేషం, ఒక కొత్త పాట మొదలుపెట్టారు. నిన్నగాక మన కాల్పుల విరమణకు మీరు చొరవ తీసుకొని మరో దాడికి అవకాశం ఉందని చెప్పడం ఏంటండి? ఇక్కడ స్పష్టంగా కనబడేది ఒకటే, ఇజ్రాయిల్ గాజాలో చేస్తున్న దాని నుంచి పక్కదోవ పట్టించాలంటే ఇరాన్ మీద యుద్ధం చేయాలి. పశ్చిమాసియాలో ఉన్నటువంటి చమురు సంపద మీద, భౌగోళిక అంశాల మీద పూర్తిగా గుప్పిట్లోకి తీసుకోవాలంటే ఒకే ఒక బలమైన దేశం ఇరాన్. కాబట్టి ఇరాన్ ఎలాగైనా నాశనం చేయాలన్నది అమెరికాతో ఉండే ఇజ్రాయిల్ వీటి యొక్క వ్యూహం. అందుకని ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా ఇక్కడ గాజా మీద దాడి చేస్తూనే అక్కడ ఇరాన్ మీద కూడా దాడి చేస్తామని ప్రకటించారు. ఇరాన్ను దాడి చేయబోతున్నప్పుడు ఇజ్రాయిల్ అంతకు ముందు నుంచి ఏంటి, ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడి చేస్తుంది, కానీ ఇరాన్ క్షిపణులు ఇజ్రాయిల్ మీద వేసినప్పటికీ వాళ్ళకు బ్రహ్మాండమైన ఆకాశ రక్షణ కవచం ఉంది, ఇజ్రాయిల్ దుర్భేద్యమైంది, ఇరాన్ ఇజ్రాయిల్ని ఏం చేయలేదు అని చాలా ప్రచారం జరిగింది. కానీ యుద్ధం రెండో రోజే ఇరాన్ బ్రహ్మాండంగా ద్రోణులు ప్రయోగించి ఇజ్రాయిల్ను నేరుగా దెబ్బతీయటం మంచిదేని కాదు, యుద్ధం ఎప్పుడు మంచిది కాదు, కానీ మొదటి దాడి చేసింది, గొడవ చేసింది ఇజ్రాయిలే కదా. సో ఇజ్రాయిల్ ఇప్పటివరకు దుర్భేద్యమైన రక్షణ కవచం వాళ్ళకేదో ఉంది, వాళ్ళ దగ్గర నుంచి మనకు కూడా రక్షణ వస్తుందని మన సంఘ పరివార మిత్రులు కూడా అడవుడు పడేవాళ్ళు. ఇజ్రాయిల్ పేకమేడలాగా దాని రక్షణ కుడ్యం అనేది కూలిపోయింది. దాంతో ఒక్కసారి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఇంకోటి కూడా చెప్పాలి, వాళ్ళ రక్షణ కవచం అన్నది మిసిలీలను అక్కడి నుంచి వచ్చే సీమాంతర క్షిపణులను ఎక్కడికక్కడ ఛేదిస్తుంది అన్నారు. కానీ సమస్య ఏమంటే ఆ కవచం అంటే ఆ సెక్యూరిటీ మాస్క్ అది కేవలం సూపర్సోనిక్ మిసిలీలను మాత్రమే ఆపుతుంది. ఇరాన్ ఏం చేసిందంటే సూపర్సోనిక్ మిసిలీలను పాత పద్ధతిలో ఉండే మిసిలీలతో తొడిగి అక్కడికి పంపించింది. సో అది లోపల ఉన్న దాని మీద పనిచేస్తుంది, కానీ పైన ఉన్న కవచాల మీద అది పనిచేయలేదు. కాబట్టి ఏ లెక్కతో అయితే ఇజ్రాయిల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసిందో ఆ లెక్క తప్పింది. ఇజ్రాయిల్ కనుక ఓడిపోతే, ఇజ్రాయిల్ని ఇరాన్ దెబ్బతీసిందన్న మెసేజ్ కనుక ప్రపంచానికి, ముఖ్యంగా పశ్చిమాసియాకు తెలిస్తే అసలు వాళ్ళ మొత్తం సామ్రాజ్యమే కూలిపోతుంది. కాబట్టి అప్పుడు ట్రంప్ రంగప్రవేశం చేసి డైవర్ట్ చేశాడు, ఏమని, నేను దాడి చేయబోతున్నాను అని చేశాడు. వీళ్ళందరూ వెళ్ళి దాడి చేశారు. ఇరాన్ 3 అణు స్థావరాలు పెట్టుకుంది అని, 3 చోట్ల అణ్వాయుధాలు పెట్టుకుంది అని వీళ్ళ ప్రచారం. అణ్వాయుధాలనండి, అణు నిల్వలనండి, శుద్ధి చేసిన యురేనియం అనండి, 3 చోట్ల పెట్టుకుందని. ఇందులో 2టిని వాళ్ళు దెబ్బతీశారు. కానీ 3వది ఉంది కీలకమైనది, ఫోడో అనేది 85 మీటర్ల లోపల ఉంటుందని, భూమి లోపల. దాన్ని కనీసంగా వీళ్ళు తాకలేకపోయారు. సో ఇజ్రాయిల్ యొక్క ఇరాన్ అణు నిల్వలను ఇజ్రాయిల్ దెబ్బతీయటం, అమెరికా తోడవటం, ఇది ఏమి జరిగినా వాళ్ళ యొక్క కీలకమైన అణ్వస్త్ర కేంద్రం అలాగే ఉండిపోయింది. అణ్వస్త్ర కేంద్రం కాదు, అణు కేంద్రం. ఈ విషయం అంతర్జాతీయ అణు సంస్థ కూడా ధృవీకరించింది. సో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది, వాళ్ళు ఆపలేకపోయారు, వాళ్ళ నిల్వలు అలాగే ఉన్నాయి. ఖొమైనీ అనే ఆవిడ తిరిగి వచ్చాడు. ఇది అంటే ఘోరంగా విఫలమైంది ఇంత నాటకం ఆడిన తర్వాత. ఈ మొత్తంలో భారతదేశం కూడా కొంచెం అభాసు పాలైంది. అంటే గట్టిగా మనం ఖండించలేకపోయాము, మనం ట్రంప్కు ఉపగ్రహంలాగా ఉన్నామనే ఒక విమర్శ మనం ఎదుర్కోవాల్సి వచ్చి మన దేశం కూడా కొంచెం ఇబ్బంది పడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో
ఖమేనీ ప్రకటన కౌంటర్గా మళ్ళీ మేము శాంతిదూత కాదే, నేను చెప్పా కదా ఆయన దగ్గర 2 ముసుగులు ఉంటాయి, శాంతిదూత, యుద్ధ పిపాసి. శాంతిదూత తీయాలా, యుద్ధ పిపాసి తీయాలా, మార్చి తీస్తున్నాడు. భారత పాకిస్తాన్ల మధ్య ఈ ఘర్షణ జరిగినప్పటి నుంచి ఇప్పుడు తాజాగా ఇది తీశాడు. రిలేటెడ్గా మనం కొసమెరుపులాగా భారతదేశంది కూడా చెప్పుకుంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సమితి సమావేశం నిన్నే ముగిసింది. మన రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా అక్కడ హాజరయ్యారు. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ దాని మీద సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఎందుకంటే పహల్గామ్ పేరు దాంట్లో నిర్దిష్టంగా ప్రస్తావించలేదు. పహల్గామ్ పేరు లేకపోతే మేము ఒప్పుకోము, కాబట్టి మేము సంతకం చేయడం లేదని వీళ్ళు అన్నారు. కానీ ఇజ్రాయిల్ మరి గాజా మీద దాడి చేసినప్పుడు కానీ, ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కానీ ఏం ఖండించలేదు, ఆ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి ఇండియా మరొకసారి నిజంగా ఒక అలీన దేశంలాగా, ఈ యుద్ధోన్మాద క్రీడలను ఆపే దేశంలాగా తన పాత్ర తను నిర్వహిస్తే 2 రోజుల్లో కట్టడి చేయొచ్చు అమెరికాను, ఇజ్రాయెల్ అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ట్రంప్ బిగ్ డీల్ భారత్ తోటి అంటున్నాడు. అదే నాటకం. ఇంకా ఇప్పుడు కొత్త నాటకం అంటే భారతదేశం ఈ పరిస్థితులు ఏమైనా మారుతుందేమో. మరి ఇరాన్కు మనకు స్నేహం ఉందండి. ఇరాన్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, వాళ్ళ జలసంధి గుండానే మనకు 30% సరుకులు, ఈ పెట్రోలు అన్నీ వస్తాయి. మనకు స్నేహం ఉంది, మనం తెంచుకోవాలి. మోదీ ఒక్క పని చేశాడు. ఈ యుద్ధం జరుగుతుండగా ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి తొందరగా ముగించుకోండి అని చెప్పారు. ఇది డబుల్ ఎడ్జ్డ్ కత్తి లాంటిది. తొందరగా ముగించుకోండి అని చెప్పడం అంటే కొంచెం సానుభూతి, కొంచెం అవతల వాళ్ళకు కూడా అనుకూలం కదా, మీరు దాడి చేయకండి అని. ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో మన సంబంధాలు అలాగే ఉన్నాయి. భారతదేశం అటు దగ్గర కాకుండా నేను బ్రహ్మాండమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నాను భారతదేశానికి. అసలు ఎవడైనా ట్రంప్ మాటలకు విలువిస్తాడండి? విశ్వసనీయత ఏమైనా ఉందా? నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఇటొకటి పట్టుకొని కూర్చున్నవాడు గోముఖ వ్యాఘ్రం లాగా ఉంటే ట్రంప్ మాటలకు ఇంకా భారతదేశం చాలా ఎక్కువ విలువిస్తుందంటే మనం దాన్ని హాస్యాస్పదంగా తీసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ట్రంప్ చెప్తున్నారు, నేను ఇండియా తరఫున చెప్తున్నా. 3 సంవత్సరాల సోషల్ మీడియా అకౌంట్స్ సమర్పిస్తేనే మేము వీసా దరఖాస్తులు పరిశీలిస్తామని అమెరికా షరతు పెట్టింది. 3 సంవత్సరాలు సోషల్ మీడియాలో ఒక విద్యార్థి ఉన్నాడండి. వాడు ఎక్కడెక్కడ ఏమేమి చదివాడో, అప్పుడు ఏం చేశాడో, చదువుకోవడానికి వస్తానంటే 3 ఏళ్ల కిందట నువ్వు అప్పుడు ఏదో మాట్లాడావు కాబట్టి నీకు నేను నిరాకరిస్తానంటే అది ఏమైనా న్యాయం అవుతుందా? కానీ భారతదేశం సమర్థిస్తుంది. భారత ప్రభుత్వం అధికారికంగా ఈరోజే తన స్పందన విడుదల చేసింది. ప్రతి దేశానికి కూడా వాళ్ళ నిబంధనలు, నియమాలు వాళ్ళకు ఉంటాయి కదా, మనం ఎలా ఆపుతాము. కాబట్టి మేము అమెరికా వైఖరిని సహృదయంతో మేము అర్థం చేసుకుంటున్నాము అని ప్రకటించింది. నిజంగా వెళ్ళాలనుకునే యువత, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఈ వైఖరి అసనిపాతం లాంటిదే. నిజానికి గట్టిగా నిలబడి మా పౌరులకు హక్కులు లేవా అని అడగాల్సింది పోయి అది చాలా ధర్మమే అని వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చివరికి ఎలా ముగుస్తాయి? ఒకవేళ మనం లోబడిపోవడానికి సిద్ధపడిన ట్రంప్ దానికి ఒప్పుకుంటాడా అన్నది కూడా ఏం తెలియదు. కాబట్టి ట్రంప్ ఏదో బిస్కెట్లు వేసినట్టుగా చాలా అనుకూలమైన ఒప్పందం చేయబోతున్నానని చెప్తే నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం శాంతి కోసం, కాపాడుకోవటం కోసం మనం నిలబడాలి.